హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. గౌన్ స్టిచ్ చేశానండి, కొలతలు కాకుండా నార్మల్ గౌన్తోనండి, ఆది గౌన్తోని. సో ఎలాగో ఏంటో మీకు కూడా చూపిస్తాను. అలాగే మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. అలాగే ఈ డ్రెస్ ఎలా ఉందండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఎలాగో ఏంటో చూసేద్దామా రండి. ఫస్ట్ వచ్చేసి 4 మడతలు మడత పెట్టుకోండి. 4 మడతలు మడత పెట్టిన తర్వాత మీరు ఎవరిదైతే కుట్టాలనుకుంటున్నారో వాళ్ళది గౌన్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ సంఖ్యలో నుంచి ఈ సంఖ్యలోకి పట్టుకుని నేను చూపిస్తున్నాను కదండి, అలా పట్టుకొని సెంటర్లోకి అలా పట్టుకొని సెంటర్ అలా వేసేయండి. నేను చూపిస్తున్న విధంగా వేయండి. వేసిన తర్వాత మెజర్మెంట్స్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్స్ ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. అది మీకు ఎలా అయితే ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్ అలాగా డ్రాయింగ్ గీసేసినా పర్వాలేదు, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను భుజానికి చేపెట్టుకొని చూడండి, అది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే ఇచ్చేసానండి. అలాగే నెక్ కూడా సేమ్ కొంచెం కిందకి ఇచ్చుకున్నాను, బికాస్ ఇది నాకు కొంచెం పైకి ఉంటుంది కాబట్టి కొంచెం కిందకి అనేది ఇచ్చాను. నడుం దగ్గర సేమ్ అండి, అటు సైడ్ కూడా సేమ్ ఇచ్చేసాను. సంఖలో కూడా సేమ్, కాకపోతే నేను ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా అనేది ఇచ్చుకుంటున్నానండి. మీకు కావాలితే మీరు ఎక్స్ట్రా ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. నాకు ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఎక్స్ట్రా అనేది ఇచ్చుకుంటున్నాను. సో అంతేనండి. ఇంకా డ్రాయింగ్ లాగా అయితే మీరు ఎక్కడైతే చిన్న చిన్న డాట్స్ అనే గీతలు గీసుకున్నారో అవి మొత్తం కలిపేయండి. కలిపేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు భుజము చాలా హెవీగా వచ్చిందండి, బికాస్ ఇది కాలర్ నెక్ కాబట్టి నాకు అంత వచ్చింది, లేదంటే పర్ఫెక్ట్గా వచ్చును. సో అందుకే నేను మళ్ళీ తగ్గించానండి, 3 పెట్టేశాను. 3 పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక లైన్ అనేది గీసేసాను. ఇప్పుడు మొత్తం కలిపి ఒకటిలాగా గీసేసుకొని కటింగ్ అయితే చేసేయండి. కొలతలతో కూడా చాలా నీట్గా కూడా కుట్టుకోవచ్చండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసేయండి. మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. నేను మ్యాక్సిమం అంట్లకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువగానే ఉంచుకుంటానండి, బికాస్ టైట్ అయితే ఇప్పుకోవచ్చు. అదే మరీ టైట్ ఎక్స్ట్రా క్లాత్ లేకపోతే ఇప్పుకోవడానికి క్లాతే ఉండదు కదండి. సో అందుకే ఎక్స్ట్రా ఉంచుకోవడం చాలా బెస్ట్, మంచి ఆప్షను. ఇప్పుడు వచ్చేసి నెక్ అండి, అక్కడ చిన్న డాట్స్లా పెట్టుకొని సపరేట్ చేసేయండి. సపరేట్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి నేను నార్మల్గానే రౌండ్ ఇచ్చానండి, కాకపోతే కొంచెం కిందకి ఇచ్చుకున్నాను. చెప్పాను కదా అది కాలర్ నెక్ అని, సో అందుకని నేను కొంచెం కిందకి బాగా డీప్ ఇచ్చానండి, కిందకి ఇచ్చేసానండి. సో కట్ చేసేయండి. నీట్గా అనేది కటింగ్ చేసుకోండి. రౌండ్ అయితే మీకు నచ్చితే పలకల మీద లేదంటే హోల్స్ ఉంటాయి కదండి, డిఫరెంట్ అలా పెట్టుకున్నా పర్వాలేదు. నేను జస్ట్ రౌండే ఇచ్చాను. అక్కడ చిన్న వచ్చింది కదండి, అది నేను కుట్టేటప్పుడు కలిపేస్తానండి, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ చాలాసేపు ఆలోచించండి, ఏం పెట్టాలి ఏంటి అని చాలా థింక్ చేశాను. ఫైనల్ అయితే ఇలా పెడదాం అనిపించింది, సో అందుకే ఇలా పెట్టాను. సో ఇలా పెట్టండి. ఇందుకు ఈ నెక్ మీకు ఎలా ఉంది ఏంటంది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే బాగా నచ్చిందండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి అబ్బా ప్లీజ్. చూడండి ఇలా వచ్చిందండి, నెక్ బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి
నీట్గా అనేది చేసేసుకోండి. కొంచెం ఎగుదిగా ఉంటే మీకు నచ్చితే మీకు నచ్చిన నెక్ పెట్టుకోవచ్చు అండి, లేదంటే సేమ్ నెక్ పెట్టినా చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. కాకపోతే ఆ చివరలో కొంచెం రివర్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అంతే, మిగతాదంటే బాగానే వచ్చేస్తుంది. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందాము. హ్యాండ్స్ కూడా 4 మడతలు మడత పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇవి నావి షార్ట్ హ్యాండ్స్ అండి. నేను 3/4 హ్యాండ్స్ లా కాకుండా కొంచెం ఇద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు వస్తున్నాయి కదండి పఫ్ హ్యాండ్స్, అట్లా ఇద్దాం అనుకుంటున్నాను. సో హ్యాండ్స్ సేమ్ యాస్టిస్ అక్కడికి గీసేసి కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకున్నాను. పొడవు వచ్చేసి 10 ఇచ్చానండి. 10 ఇచ్చిన తర్వాత స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా గీసేసుకోండి, కింద పైన కూడా. చూడండి 10 ఇచ్చానండి. ఇంకా కొంచెం పొడవు కావాలంటే పొడవు ఇచ్చుకున్నా పర్వాలేదు, నాకు ఇది చాలు అనిపిస్తుంది. సో అందుకని ఇంతే ఇచ్చాను నేను. లైన్గా గీసేసి ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదండి, అవి పెట్టి దానిపైన పెట్టి పెట్టిన తర్వాత చూడండి ఇలా పెట్టాను కదండి, అక్కడ చిన్న డాట్ అలా పెట్టి ఆ కింద కూడా డాట్ అలా పెట్టి హ్యాండ్స్ షేప్ అనేది గీసేయండి. ఆల్మోస్ట్ కుట్టి వాళ్ళకి అర్థమైపోద్దండి, షేపు గీసేస్తే హ్యాండ్స్ రెడీ అయిపోతుంది. మేబీ ఇది లేకుండా కూడా నేను గీసేస్తానండి, కేవలం మీకు అర్థం అవ్వడం కోసమని నేను చూపిస్తున్నాను. సో గీసేసిన తర్వాత కట్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ నేను కొంచెం ఎక్కువగా ఇచ్చాను, బికాస్ పఫ్ హ్యాండ్స్లా పెడదాం అనుకుంటున్నానండి. సో అందుకే అలా ఇచ్చానండి. సో నెక్స్ట్ వచ్చేసి కట్ చేసేయండి, నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. నేను పక్క కట్ చేస్తుంటే మా పాప ఊరికే లాగుతుందండి క్లాత్ని, చిరాకు తెప్పించేస్తుంది అసలు. చిన్న డాట్స్ ఇచ్చాను కదండి, ఆ డాట్ అలా కూడా చిన్న డాట్స్ ఇచ్చేయండి. కింద వచ్చేసి లోత్ తీసుకోండి, అక్కడ కూడా చిన్న డాట్స్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు ఆ డాట్స్ ఇచ్చాను కదండి, అవి కుర్చీలు కండి, ఆ డాట్ ఈ డాటు. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ టైం చెప్తాను మీకు తర్వాత. ప్రజెంట్ అయితే హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి కింద కొట్టండి, 4 మడతలు వేసుకోండి, క్రాస్గా వేసుకోండి. క్రాస్ వేసుకుంటే లైనింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా బాగుంటుంది. లోపల లైనింగ్ కూడా కొంచెం లూజ్గా ఉండాలండి, మరీ టైట్గా ఉంటే కూర్చునేటప్పుడు ఆట ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే కొంచెం లూజ్ ఇచ్చుకోండి. నడుము ఎక్కడ కొంచెం సగమే పెట్టండి, బికాస్ నేను డాట్స్ వేస్తాను. సో అందుకనే నేను కొంచెం పెడుతున్నాను, కొంచెం క్లాత్ అనేది ఒగ్గేస్తున్నాను. స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేయండి. గీసేసిన తర్వాత పొడవు వచ్చేసి 34 ఇలా ఇచ్చుకోండి. లోపల లైనింగే కదా, పర్వాలేదు. నేను వచ్చేసి చూడండి అక్కడి నుంచి ఇక్కడికి 22, 34 ఎట్లా ఇచ్చానండి. కన్ఫ్యూజన్ అవ్వద్దండి, 34 ఇచ్చాను. మొత్తం కట్ చేసేసానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్లు ఉన్నాయి కదండి, లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని కట్ చేసేయండి. అలాగే హ్యాండ్స్ కూడా ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదండి, ఇది వచ్చేసి నేను మొత్తం చీర మొత్తం కుర్చీలో పెడదాం అనుకుంటున్నానండి. సో అందుకనే మొత్తం ఇచ్చేసాను, ఎక్కడ కూడా ఇంకే క్లాత్ ముక్క కూడా తీయలేదు, ఓన్లీ హ్యాండ్స్కి బాటమ్ పైన టాప్కి తప్ప. యువతల పైన అంచు ఉంది కదండి, అది కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. కట్ చేసేసి కింద అతికేద్దాం అనుకున్నాను. సో అందుకే అది కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నెక్ ఒక పాదం ఇంచు గ్యాప్ ఒగ్గేసి కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత సెంటర్లో క్లాత్ కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న డాట్స్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత రివర్స్ చేసేయండి. చేసేసాక మళ్ళీ
ఆ నెక్ పైనుంచి కుట్టని వేసుకుంటూ రండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. మీరే చూడండి, ఇప్పటికి కుట్టేసిన దానికి తేడా చూడండి ఎట్లా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఉడి చుట్టూ కూడా కుట్టేసేయండి. కుట్టేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోండి. రెడీ చేయండి. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి భుజాలు ఉన్నాయి కదండి, ఆ భుజం ఈ భుజం కరెక్ట్గా సెంటర్లోకి సారీ మా చిన్న పాప వస్తుంది. కరెక్ట్గా సెంటర్లోకి మడత పెట్టుకోండి. మడత పెట్టిన తర్వాత కుట్టేయండి. డాట్స్ లాగా చిన్న చిన్న డాట్స్ చూడండి, నేను చూపిస్తున్నాను కదండి అట్లాగా కుట్టేసుకున్న తర్వాత భుజాలు రెండు అతికేయండి. 2 కుట్లు వేసుకోండి, 2 కుట్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోండి, నీట్గా ఉంటుంది. వేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఇలా పెడదాం అనుకున్నానండి, బట్ ఎందుకు అంత బాగా అనిపించలేదు, సో అందుకనే పెట్టలేదు, నార్మల్గానే పెట్టేస్తున్నాను. ఈ చివరి నుండి కుట్టేసి రివర్స్ చేసేసి మళ్ళీ పైనుంచి కుట్టు అనేది వేయండి. వేసిన తర్వాత చివరి మొత్తం అంతా కుట్టి అతికేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. స్టార్టింగ్లో చెప్పాను కదండి, డాట్స్ పెట్టారండి, ఆ డాటు ఈ డాటు దగ్గర నుండి ఈ డాట్ దగ్గర వరకు కుర్చీలు అనేది పెట్టుకోండి. ఎన్ని వస్తే అన్నీ పెట్టండి, ఎక్కువగా పెట్టద్దు. ఆ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఎన్ని కుర్చీలు వస్తే అన్నీ పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత చూడండి ఇలా వస్తుందండి. ఇంకోటి కూడా సేమ్ యాస్టిస్ అలాగే రెడీ చేసుకోండి. రెడీ చేసిన తర్వాత చూడండి చూపిస్తాను, రెండు కూడా మీకు ఇలా వస్తాయండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అతికేయండి. సెంటర్లో చూసుకొని అతుకోండి. చూడండి ఇంకొక కుట్టు వేసేయండి. 2 కుట్లు వేసుకోండి, అలా అయితే కొంచెం గట్టిగా ఉంటుందండి. రెండు కూడా సేమ్ చూడండి, సెంటర్లో చూసి వేసుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ రెడీ చేసుకుందామండి. కింద లైనింగ్ అంచండి కుట్టేయండి ఇలాగా చిన్నగా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకొని దానికి కుర్చీలు అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోండి. చిన్న చిన్న కుర్చీలు చీర అంతా మొత్తం కుర్చీలను పెట్టేయండి. ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలు పెట్టేయండి, నో ప్రాబ్లం. కుర్చీలు ఎక్కువగా ఉంటే డ్రెస్ కూడా లుక్గా బాగా కనిపిస్తుందండి. నేనైతే చీర మొత్తం కుర్చీలో పెట్టేశానండి. కొంచెం పెద్దగానే పెట్టుకోండి, మరి అంత పెద్దగా కాదని చూడండి, చూపించాను కదా ఎట్లా ఈ సైజులో పెట్టుకోండి. చిన్ని పెట్టినా పర్లేదు, బాగానే ఉంటాయి. కూర్చొని పెట్టేసిన తర్వాత ఇలా ఉందండి. కుర్చీలను పెట్టాక ఇట్లా వచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ ఉంది కదండి, అది ఇది కలిపి కుట్టేయండి. రెండు కుట్లు వేసుకోండి, డబుల్ కుట్టు అనేది వేసేసుకోండి. 2 కుట్స్. నేనైతే అట్లా ఎక్కువగా డబుల్ కుట్లే వేస్తానండి. వేసేసిన తర్వాత ఇప్పుడు కింద నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో అంచు తీసేసి కింద వేద్దామని, ఇది 1 సైడ్ మొత్తం కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత రివర్స్ చేసేసి మళ్ళీ పైనుంచి కుట్టేసుకొచ్చేయండి. చూడండి ఇలాగా ఒక సైడ్ ఒగ్గేయండి, ఒక సైడ్ అతుక్కోండి. ఇప్పుడు వచ్చేసి కుర్చీలు పెట్టిన క్లాత్ కింద అంచు ఉంటుంది కదండి, సో ఆ అంచు ఈ అంచు కలిపి కుట్టేయండి. చూడండి నేను చూపిస్తాను. ఇలా ఈ అంచు పైన పెట్టి అలా కుట్టేసుకుంటూ వచ్చేయండి. కుట్టేసిన తర్వాత రివర్స్ చేసేసి మళ్ళీ కుట్టేయండి. అట్లయితే ఫినిషింగ్ బాగుంటుందండి.
చూపిస్తాను చూడండి. మీకు కూడా కుట్టేసేసిన తర్వాత చూడండి ఇలాగా ఆ రెడ్ కలర్ది కనిపించకుండా డిజైను కలిసిపోయేలాగా కుట్టు అనేది వేసుకుంటున్నాను నేను. చూడండి ఇలాగా మళ్ళీ పైనుంచి అనేది కుట్టు అయితే వేసుకోండి, మనకి నీట్గా ఉంటుందండి, బాగుంటుంది కూడా. చూడండి పైనుంచి కూడా కుట్టేసేసాను మొత్తం కూడాను. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్లీ నెక్ ఇలా ఉంచుదామా ఇంకా ఏమైనా పెడదామా అని అనుకుంటున్నానండి. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ట్రై చేశాను కానీ మళ్ళీ ఎందుకులే అనిపించింది. కానీ లాస్ట్లో పెడతానండి ఖచ్చితంగా, ఏదో ఒక చిన్న డిజైన్ అయినా పెట్టిన తర్వాత మళ్ళీ మీకు పెడతాను. ఇప్పుడు వచ్చేసి వన్ సైడ్ అతికేయండి. పై బాటమ్ తీసుకొని వన్ సైడ్ అతికేసుకోండి. వన్ సైడ్ అతికిన తర్వాత ఈ కిందది ఉన్నది కదండి కుర్చీలది, అది కింద నుంచి మొత్తం అంతా అతికేయండి. దీనికి కూడా సేమ్ 2 కుట్లు వేసుకోండి. అతికేసాను చూడండి ఇలా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇటుపక్క కూడా అతికేయండి. ఇటు సైడ్ కూడా అతికేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం కలిపి కాకుండా ఒరిజినల్ క్లాత్ కుట్టేసేయండి. అలాగే లైనింగ్ క్లాత్ కుట్టేయండి. అలా అయితే మనకి లోపల లైనింగ్ కూడా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. అంతేనండి, డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ ఫర్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.